హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ గాయత్రి. మీరు చూస్తున్నారు TV9. ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ద డైనమిక్ లేడీ డైరెక్టర్, లేడీ సింగం అని కూడా చెప్పొచ్చు, ఇప్పుడైతే లేడీ బంగారం అని కూడా చెప్పొచ్చు. సో నందిని రెడ్డి గారు ఇస్ విత్ us. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆవిడ తీసిన మా ఇంటి బంగారం ఫిలిం June 19th థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. సో ఆ మూవీ గురించి మరిన్ని ముచ్చట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద TV9. థ్యాంక్ యూ మ్యామ్. అసలు మూవీస్ బాగా తీస్తారు అననే ఒక మంచి ఇంప్రెషన్ ఎంత ఉందో, ఈ గ్యాప్ గురించి ఆడియన్స్లో అంత డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు? ఏమో అండి, మరి ఫాస్ట్గా రాయలేకపోతున్నానో ఎక్కించలేకపోతున్నానో, ఇక్కడ అవి రెండే ఉంటాయి కదా, ఏదో ఒకటి ఉంది. ఓకే, అందరిలో ఒక లోపం ఉండాలి కదా. సో ఇది ఒక డ్రాబ్యాక్ అంటారా ఈ గ్యాప్ తీసుకోవడం? ఇట్స్ జస్ట్ అ గ్యాప్. దాన్ని మనం డ్రాబ్యాక్ అని ఎందుకు అనుకోవాలి? ఒక హిట్ చేస్తే ఆ గ్యాప్ని మర్చిపోతారు. హిట్ గురించి కూడా కాదండి, అట్లీస్ట్ నా కెరీర్లో నేను ఒక 10 సినిమాలు చేస్తే మీకు ఒక 4 మంచి గుర్తుండిపోయే సినిమాలు ఇస్తే ఐ కన్సిడర్ మై సెల్ఫ్ సక్సెస్. దాంట్లో అయితే డౌటే లేదు. ఇప్పుడు వరకు ఉన్న ఫిలిమ్స్లో ఫింగర్స్ మీద కౌంట్ చేసి చెప్పేస్తారు చిన్నపిల్లల్ని అడిగినా కూడా. సో కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని ఎంజాయ్ చేసేది, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ రిలేషన్షిప్ కూడా మీరు స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తూ ఉంటారు. దట్స్ ద మెయిన్ పాయింట్ మీ డైరెక్షన్లో మేము అబ్జర్వ్ చేసింది. మీరు అలా రావాలని నిజంగానే ప్లాన్డ్గా వస్తారా, లేకపోతే మీ ఐడియాలజీలోనే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ మీద అలా ప్లాన్ ఏం లేదమ్మా. ఐ థింక్ బేసిక్గా మన సినిమా తీసేటప్పుడు మనలోని ఏదో కొన్ని కోణాలు కొన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి సినిమాలో. మన టేస్ట్ కానీ, మనకి నచ్చినవి కానీ, మేబీ మన కంఫర్ట్ ఉన్నవి కానీ. సో ఇట్స్ జస్ట్ దట్, అంతే అంతే. కాన్షియస్గా ఇట్లా చేయాలని ఏం లేదు. జనరల్గా డైరెక్టర్స్ ఐడియాలజీ కోసం లేకపోతే కొన్ని బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది క్యారెక్టర్స్ చూసి మీరు చెప్పినట్టుగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాగే కొన్ని ప్లేసెస్కి వెళ్తే మా ఐడియాస్ వస్తాయి అంటారు. మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళి స్క్రిప్ట్ రైటింగ్ ఉంటుంది? నేను ఎక్కడన్నా అట్లా పర్టికులర్గా నాకు ఒక పీస్ఫుల్ జోన్ అనేది లేదు. అట్లా ఏం లేదు. ఐఎమ్ పీస్ఫుల్ అట్ హోమ్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇంట్లో ఉంటేనే మంచి పీస్ఫుల్ ఐడియాస్ వస్తాయి అంటారు. ఎక్కడన్నా మనకు ఐడియా ఎక్కడొస్తుంది మనం చెప్పలేము. మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు రావచ్చు, మీరు ఎవడన్నా చనిపోతే ఆ చావు దగ్గరికి వెళ్ళి చూసిన ఒక ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేయొచ్చు. సో అట్లా పీస్కి క్రియేటివిటీ కనెక్షన్ లేదు. క్రియేటివిటీ కెన్ స్పార్క్ ఎనీవేర్. మా ఇంటి బంగారం విషయానికి వస్తే ఆ స్టోరీ లైన్ ఎలా వచ్చింది, ఈ ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది? సో దిస్ ఇస్ స్టోరీ ఈజ్ రిటన్ బై రాజ్ నిడ్మూడ్ గారు అండి. ఇట్స్ నాట్ మై స్టోరీ. ఆయన అడిగాను నేను ఈ ఐడియా ఎలా వచ్చిందని. యాక్చువల్గా ఇది వేరే రకంగా రాశారు ఫస్ట్, వేరే యాక్టర్ సాయి పల్లవి గారికి అని ఫస్ట్ అనుకున్నారు. తర్వాత దీన్ని సమంత గారికి మోల్డ్ చేశారు. అంటే బేసిక్గా అప్పట్లో కాదు, ఇప్పుడు కూడా వస్తుంది, వధువు కావాలను కాలంలో రాస్తారు కదండి, బ్రైడ్ అంటే అందంగా ఉండాలి, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని. సో వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ వాట్ ఈ అమ్మాయిలు కూడా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే స్ట్రగుల్ ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఒక థాట్. దాంట్లో ఇంకా చాలా 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 కోర్ థాట్ అంటే అక్కడి నుంచే వచ్చింది. ఓకే, బట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ద స్టోరీ. సో బిఫోర్ దట్ సాయి పల్లవి గారు అని అనుకున్నారు, దాని తర్వాత స్క్రిప్ట్లో చేంజెస్ చేశారా అకార్డింగ్ టు ద సమంత గారు? సో ఒకవేళ సాయి పల్లవి గారే చేస్తుంటే ఎలా ఉండేది? మీ ఆ పాయింట్ ఎప్పుడైనా వచ్చిందా ఆఫ్టర్ వైల్ షూటింగ్ కానీ ఆఫ్టర్ షూట్ కానీ? నో, వన్స్ ద డెసిషన్ వాజ్ మేడ్ ఇట్ వాస్ దేర్ వాజ్ నో క్వశ్చన్. అండ్ నౌ ఇప్పుడు మా ఇంటి బంగారం, ఐ డోంట్ థింక్ ఎనీబడి అదర్ దెన్ శామ్ కుడ్ హావ్ డన్ దిస్. సూపర్. శామ్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మనము కట్అవుట్ చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా ఫుల్ ఫిదా అయిపోయారు. ఒక హీరోకి ఎంతైతే ఫ్యాన్ బేస్ ఉంటుందో శామ్ గారికి కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ కట్అవుట్ చూస్తే అది ప్రూవ్ అయింది కూడా. సో ఆ మూమెంట్లో ఎలా అనిపించింది? అండ్ ట్రైలర్ కూడా అదే రోజు లాంచ్ చేసినట్టున్నారు కదా, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ థియేటర్ అంతా కూడా ఫుల్ అరుపులు కేకలతో. సో ఫస్ట్ ఆడియన్స్ నుంచి ఆ హ్యూజ్ రెస్పాన్స్ తీసుకోవడం ఎలా అనిపించింది? ఇట్స్ ఆల్వేస్ వెరీ ఎక్సైటింగ్ కదండి, మన సినిమా తీసేది కానీ ఏది కానీ ఫార్ దట్ ఆడియన్స్ రెస్పాన్స్. అండ్ చాలా ఒక ఎనర్జీ వస్తుంది మనకి ఇప్పుడు అలాంటి ఆడియన్స్ రెస్పాన్స్ చూసినప్పుడు. సో డెఫినెట్లీ వెరీ హ్యాపీ. అండ్ హోల్ టీమ్కి మళ్ళీ ఒక లైక్ వైటాలిటీ లాగా వచ్చింది, మొత్తం ఎనర్జీ వచ్చింది టీమ్కి. సో ఇట్ వాస్ వెరీ ఇనిషియల్ హ్యూజ్ రెస్పాన్స్ కాబట్టి సో సినిమా మీద ఇంకా హోప్స్ పెరిగిపోయాయి. నేను అక్కడ చూసినప్పుడు ఆ క్రౌడ్లో
వెరీ మార్వెలస్ గా అనిపించింది ఆ థింగ్ అంతా చూసిన తర్వాత. టీజర్ మేము యాస్టిస్ గా రిలీజ్ చేసాము. సో మేము అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. యాక్చువల్లీ వెంట్ ఫర్ టీజర్ కి కూడా వెళ్ళాం థియేటర్ కి, అప్పుడు కూడా అలాగే ఉండింది. సో బట్ ట్రైలర్ కి వాజ్ ఆల్సో వెరీ హ్యూజ్ రెస్పాన్స్. సాయి పల్లవి కుదరలేదు అని అన్నారు. వై శామ్ అంటే ఏం చెప్తారు మా ఇంటి బంగారానికి? యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. నోబడీ కుడ్ హ్యావ్ డన్ ఇట్. ఐ మీన్ యాక్షన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, దిస్ ఈస్ సమంత ఆన్ ఫుల్ స్టీరాయిడ్ మోడ్ అంటారు కదా, అసలు ఫుల్ ఎంజిన్స్ రోరింగ్ అట్లా, ఫుల్ బ్లాస్ట్లో సమంత. అండ్ కొన్ని ఫైట్స్ చూస్తున్నాం. అసలు శారీలో ఫైట్లు ఏంటి మేడం, మీరు అసలు ఏ ఇమాజినేషన్లో ఇది ప్లాన్ చేశారో నాకు అర్థం కాలేదు. సో ఎలా వచ్చింది ఈ ఐడియా? అంటే ఈ క్యారెక్టరు 1980s సెట్ అయి ఉందండి. సో ఇప్పుడు క్యారెక్టర్ డిజైన్లోనే అది ఉంది, ఆ అమ్మాయి ఎలా డ్రెస్ అవుతుంది అన్నది. సో ఇప్పుడు ఫైట్ అన్నప్పుడు ఇంక అందులోనే చెయ్యాలి ఫైట్. సో అది చేయగలమా లేదా అనేది వాజ్ అ ఛాలెంజ్. సో దానికి సమంత గారు కూడా సారీని కరెక్ట్గా అంటే కిక్స్కి గిన సరిపోతుందా ఇట్లా అట్లా అన్నీ కరెక్ట్గా చేయించుకొని ఆవిడ కూడా చేశారు. సో వితౌట్ శారీ ఫైట్స్ అయితే శామ్ మనం చూసాము ఆల్రెడీ. విత్ శారీతో ఫైట్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారా? అండ్ తను ఫైట్స్ కోసం ఏమైనా సెపరేట్గా ట్రైన్ అయ్యారా? షీ ట్రైన్డ్ ఎవ్రీ ఫైట్ షీ ఈస్ ట్రైన్డ్. అండ్ తను ఆల్రెడీ ఇంతకుముందు చాలా ఫైట్స్ చేస్తున్నారు. సో షీ నోస్ టైమింగ్ అండ్ ఆల్ ఇస్ వెరీ గుడ్. అండ్ లీ విటేకర్ గారు కూడా వెన్ హీ వాజ్ వర్కింగ్ విత్ శామ్ గారు ఫస్ట్ టైం తను సమంత గారితో చేయడము, హీ వాజ్ వెరీ లైక్ ఇంప్రెస్. తన స్పీడు, తన ప్రెసిషన్ చూసి ఆయన టకటకటక అంటే ఆయన అనుకున్నది, ఆయన ఇనిషియల్గా ఏమనుకున్నారంటే కొంతవరకు శామ్ చేస్తారు, కొంత మనము యూనో స్టంట్ ఆర్టిస్ట్తో చేయించుకోవచ్చు అని. ఆవిడ చేసిన పదాన్ని బట్టి ఆయన దాన్ని ఇంకా కొంచెం కాంప్లెక్స్ చేశారు. అంటే ఇంకా ఈమె ఇది చాలా ఈజీగా చేసేస్తుంది అని చెప్పేసి ఆయన ఇంకా హీ ఆల్సో గాట్ ఇన్స్పైర్డ్. సో ఇట్ వాస్ వెరీ గుడ్. సో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని క్రియేట్ చేయడంలో ఒక సెపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేసేసారు. అలా చిన్న చిన్న క్యారెక్టర్ని కూడా బిగ్ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎవరు ఆ క్యారెక్టర్ని మర్చిపోయే విధంగా ఉండదు. సో ఈ క్యారెక్టర్ని అసలు ఎందుకు పెట్టారు అని అనే పాయింట్ అసలు ఉండదు నందిని రెడ్డి గారి ఫిలిమ్స్లో. అలా ఈ ఫిలింలో క్యారెక్టర్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? రిమైనింగ్ క్యారెక్టర్స్ సేమ్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇస్ దేర్, సేమ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంది మీకు ఇందులో కూడా. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీ అందరికీ మీరు సినిమా నుంచి బయటకు వచ్చాక యాక్టర్ పేరు కాకుండా క్యారెక్టర్ పేరుతో బయటకు వస్తారు. డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు మీరు క్యారెక్టర్స్. అండ్ మేము ఇప్పటికీ ఓ బేబీలో అనసూయని మర్చిపోలేము. సో అలాంటి సర్కాస్టిక్గా శామ్తో కాంబినేషన్ ఎవరితో అయినా ఉండిందా? ఉంది, శ్రీముఖి ఉంది. శ్రీముఖితో ఉంది. తోటి కోడలు ఇద్దరు కొట్టుకుంటారు వివత్సంగా అయితే. సో ఈ కంపారిజన్ అనేది రియల్ లైఫ్లో రెగ్యులర్గా మనం చూస్తూ ఉండేది. ఒక ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారంటే ఆబ్వియస్లీ కంపారిజన్ అనేది వస్తుంది. మరి మా ఇంటి బంగారంలో ఆ కంపారిజన్ ఏ విధంగా ఉంటుంది? దాన్ని శామ్ ఎలా అచీవ్ చేశారు? టికెట్ 200 రూపాయలు మీరు మరీ అది కూడా పెట్టుకోకుండా అన్నీ నేను చెప్పేస్తే. శామ్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ కి కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. శామ్ శ్రీముఖి ఇద్దరు కూడా ఇటు టెలివిజన్లో ఆవిడ హైలైట్ ఉన్నారు, ఇటు ఇండస్ట్రీలో ఈవిడ హైలైట్ ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ ఏ విధంగా ఉంటాయి? జూన్ 19th చూడమంటారా? ఇంకొకటి శామ్ స్లాంగ్ అయితే అదిరిపోయింది. క్యూట్ గా డైలాగ్ ఏమని, ప్రేమతో కొడతాను చూడు, ప్రేమతో అబ్బా ఒక్కొక్కరిని కొడతాను చూడు అని అనడమే క్యూట్ గా అంటున్నారు. ఇంకా ఆఖరికి లాస్ట్ కి ప్రేమతో అబ్బా అనేటప్పటికి ఫీదా. ఇది సీరియస్ డైలాగా లేకపోతే నిజంగానే సెన్సిటివ్ మోడ్ లో వచ్చే డైలాగా? ప్రేమతో కొడతారు మీ అందరినీ. ప్రేమతో జూన్ 19th అందరినీ ప్రేమతోనే కొడతారు చూడండి అసలు. ఓకే, శామ్ తో ఇప్పుడు ఉన్నది స్టార్టింగ్ ఇనీషియల్ లో చూసిన శామ్ కి ఇప్పుడు శామ్ కి మీరు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? చాలా ఎదిగిపోయారు అసలు యాక్టర్. గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. చాలా 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 గ్రో అయ్యారు యాక్టర్గా. నాకు అంటే నేను తనని లాస్ట్ డైరెక్ట్ చేసింది ఓ బేబీ. సో 5 yearsకి చాలా పెద్ద జంప్. అఫ్కోర్స్ మధ్యలో తను డిఫరెంట్ ఫ్యామిలీ మ్యాన్ ఎన్నో చేశారు మధ్యలో. అక్కడ కూడా నాకు అనిపించింది, కానీ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ చూస్తున్నప్పుడు చాలా 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 మెచ్యూర్ యాక్టర్. ఇప్పుడు చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ఇస్తారు, చిన్న వేరియేషన్స్. కామిక్ టైమింగ్స్లో కూడా హ్యూజ్ డిఫరెన్స్.
ఫెంటాస్టిక్. అండ్ శామ్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. అండ్ వెన్నెల కిషోర్ గారితో ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. అసలు ఈ మూవీలో ఏమైనా అలా ఏదైనా క్యారెక్టర్తో ట్రై చేశారా ఆ కామిక్ వేని? వెన్నెల్ కిషోర్ ఇస్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్లీగా ఒక అపిరెన్స్ ఇచ్చారు మాకు. సినిమా ఎండ్లో ఉంటుంది అదంతే. అండ్ అదర్ దాన్ యువర్ ఫిలిమ్స్, ఏ ఫిలిం వచ్చినా ఇండస్ట్రీకి అది మంచి క్యారెక్టర్ ఉండి లేకపోతే అది నిజంగా అప్రిషియేటబుల్ అని అన్నప్పుడు యూ టుక్ ద ఫస్ట్ స్టాండ్ ప్రమోట్ చేయడంలో కానీ అండ్ వాళ్ళని కంగ్రాచులేట్ చేయడంలో కానీ ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ. సో వీటన్నిటి విషయంలో ఎలా ఆ ఇండస్ట్రీతో ఆ కనెక్టివిటీ అండ్ ప్రతి దాన్ని చేస్తే తప్పే ఉంది అని అనే మోటివ్లో చేస్తారా? నిజంగానే ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలింని అబ్జర్వ్ చేసి వాళ్ళ టాలెంట్తో మీరు ఎంకరేజ్ చేయాలని చూస్తారా? మనం ఎక్కడైనా వెళ్ళి అడవిలో కానీ చెట్లు చూసామనుకోండి, ఒక చెట్టు వేర్లకి ఇంకో చెట్టు వేర్లకి కనెక్షన్ ఉందంటారు. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు, కానీ ఆ కిలోమీటర్ పొడవున కూడా చెట్ల వేర్లకు అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీ అంతా బాగుపడితే, ఆ అట్మాస్ఫియర్ బాగుంటే, మంచి సినిమాలు వస్తే, జనాలు థియేటర్కి వస్తే అందరికీ బెనిఫిట్ అండి. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఆడియన్స్. నేను ఆడియన్స్ని కూడా. సో నేను ఎప్పుడూ ఒక సినిమాకి నేను ఒక ఆడియన్స్గా రియాక్ట్ అవుతాను నేను. సో నాకు నచ్చితే, నాకు వాళ్ళు తెలిసినా తెలవకపోయినా నా వంతు నేను ఏమన్నా చేయగలిగితే నేను చేస్తాను, నేను రెస్పాండ్ అవుతాను అంతే. అంటే నేను చేయడం వల్ల న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనేది కాదండి. చాలాసార్లు ఇట్స్ జస్ట్ స్పాంటేనియస్ రెస్పాన్స్. మనం ఏదైనా చూసి అరే భలే ఉంది, మీకు షర్ట్ భలే ఉంది అని చెప్పినట్టే నేను అలాగే చెప్తాను. సో దానికి దానికి ఒక పెద్ద ఆలోచన కానీ ప్రణాళిక కానీ ఏం లేదు. ఇట్స్ జస్ట్ న్యాచురల్ రెస్పాన్స్ ఫ్రమ్ మై సైడ్. బట్ దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే నాతో పాటు ఇంకో 10 సినిమాలు బాగా ఆడితే, మంచి సినిమాలు వస్తే థియేటర్ని అబాండన్ చేయరు జనాలు. మళ్ళీ అంటే మన తెలుగు ప్రేక్షకులు నిజంగా బంగారం అండి. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. సినిమాని ఇంత అమితంగా ప్రేమించే జనం తక్కువే, అది తగ్గిపోతున్నారు రోజు రోజుకి. బట్ దే లవ్ తెలుగు సినిమా సో మచ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. సో వాళ్ళకి మన రెస్పాన్సిబిలిటీ మన సినిమాలు ఇవ్వటం. అండ్ అలాగే వాళ్ళలో నేను ఒక పార్టే కదండి, నేను కూడా ఆడియన్సే. సో నేను ఒక మంచి సినిమా చూసినప్పుడు నేను కూడా అరే ఇది భలే ఉందని చెప్తే నా ద్వారా ఇంకో నలుగురు చూస్తే మంచిదే కదండి. అంతే. ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఆ స్ట్రగుల్ తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఒక రా స్క్రిప్ట్ నుంచి అండ్ ఫైనల్ అవుట్పుట్ వరకు ఎంత కష్టం ఉంటుందో, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో. సో ఒక చిన్న సపోర్ట్ చేస్తే ఏముంది అనే పాయింట్ మీరు చెప్తున్నారు. సో మీరు ఇనీషియల్గా అలా మొదలైంది, అసలు ఎలా మొదలైంది? అది చాలాసార్లు చెప్పాం కదండి. షార్ట్ అండ్ స్వీట్గా అసలు ఎన్ని ఇయర్స్ పట్టింది డైరెక్టర్ అవుదాము? నేను డైరెక్టర్ అవ్వడానికి 6 years పట్టింది, ఆ సినిమా తీయడానికి 2 years పట్టింది. సో యా ఐ మీన్ బట్ ఆడియన్స్కి ఎప్పుడు మీ కష్టం తెలియకూడదు. సంబంధం లేదు మీ కష్టంతో. ఇంకొక ఫిల్మ్ మేకర్కి కష్టం ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగం ఏమో కానీ ఆడియన్స్కి ఎందుకండి మీరు ఎంత కష్టపడ్డారని సినిమా కోసం అవసరం లేదు. ఆడియన్స్ చూసి అది అప్రిషియేట్ చేసిన తర్వాత అప్పుడు మిమ్మల్ని అడిగితే అప్పుడు చెప్పచ్చు. బట్ ఐ డోంట్ లైక్ టు ఆల్వేస్ టెల్ నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను బిఫోర్ అ ఫిల్మ్ ఇస్ డన్. బట్ యా దాని జర్నీ అదే. బట్ చాలామంది ఫస్ట్ సినిమాలు అంతే. నాదే చాలా స్పెషల్ యూనిక్ అని నేనేం చెప్పను. అందరికీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది. సో అసలు డైరెక్టర్ అవుదాము అని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు? మా అమ్మకి చెప్పాను. అమ్మకి చెప్పారు, ఒప్పుకున్నారా? కన్ఫ్యూజ్ అయ్యారు అప్పుడే, ఏంటి సడన్గా డైరెక్షన్ ఏంటని చెప్పి వెళ్ళి గంగరాజ్ గారితో మాట్లాడారు. అయితే లేదు తనకు షీస్ గుడ్, తనకు ఒక కెరియర్ ఉంటుందని ఆయన కొంచెం చెప్పాక మా అమ్మ సరే ఒక 50% అలా ఓకే అన్నారు. ఎందుకంటే అప్పట్లో ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ అ కెరియర్ అంతే. సో మీది కూడా ప్రాపర్ నెల్లూరు ఐ థింక్ సో. మై ఫాదర్ వాళ్ళ చిత్తూరు అండి, మా అమ్మ వాళ్ళది తెలంగాణ. సో ఐఎమ్ హాఫ్ అండ్ హాఫ్. సో నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. సో మీకు నెల్లూరు స్లాంగ్ వస్తుందా కొద్దిగానా? అంటే మా చిత్తూరు పోయినప్పుడు కొంచెం మాట్లాడతాను. చిత్తూరు. మరి ఇప్పుడు శామ్ స్లాంగ్ కూడా అలానే ఉండింది ఫిలింలో. స్లాంగ్ గురించి ఏమైనా హోంవర్క్ చేశారా? రాజు గారిది కూడా చిత్తూరు అంటే తిరుపతి ఆయనది. సో ఆయన నేను మాట్లాడితే మా ఊరు భాష ఎట్లుంటుందో అట్నే ఉంది. సో అలా శామ్ ఈజీగా క్యాచ్ చేసేసారు ఇంకా ఆ స్లాంగ్ కూడా.
సో మామూలుగానే ఆవిడ మాటలు స్వీట్గా క్యూట్గా ఉంటూ ఉంటాయి, ఈ స్లాంగ్లో ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. కంప్లీట్ ప్యూర్ యాస నేర్చుకున్నారా? ప్యూర్ కంటే కూడా అండి వీ డెంట్ కీప్ ఇట్ వెరీ రూరల్ యాసలాగా పెట్టలేదు. కొంచెం తిరుపతి టౌన్లో కొంచెం ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఎంతవరకు మాట్లాడుతుందో అంతవరకు. సో ఇట్స్ నాట్ ఇప్పుడు పుష్ప సినిమాలో ఎక్కువ ఉంటుంది చూడండి, బికాస్ క్యారెక్టర్ అలాంటిది. ఇక్కడ కొంచెం చదువుకున్న అమ్మాయి కాబట్టి అంత డెప్త్లో పెట్టలేదు, కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటుంది మీకు. కమింగ్ టు మా ఇంటి బంగారం విషయానికి వస్తే ఈ అందరూ ఎక్కువగా ఫీమేల్ యాక్టర్సే కనిపిస్తున్నారు. ఎందుకని? సినిమా స్క్రిప్ట్ డిమాండ్సా, లేకపోతే కావాలనే ఎక్కువగా ఈ లేడీ ఓరియంటెడ్ ఫిలిం లాగా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న, అన్న, నేను. సో ఇద్దరు ఈక్వల్ గా ఉండడం మీ ఇంట్లో ఈక్వల్ ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, మీ తాత నాన్నమ్మ అందరు ఉన్నారు అనుకోండి, ఎంతమంది? మోస్ట్ ఆఫ్ ద ఉమెనే పై చేయి ఒక ఇల్లు అంతే. ఓకే. సో అందుకోసమని ఇందులో కూడా మగవాళ్ళు ఉన్నారు కదండి. ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు, దిగాంత్ గారు ఉన్నారు, గవిరెడ్డి గారు ఉన్నారు, చైతన్య ఉన్నాడు, 4 ఉన్నారు. మీకు మీ కన్ను ఆడాళ్ళ మీద వెళ్ళింది అంతే. సో ఫోకస్ అంతా శామ్ తీసుకెళ్ళిపోతున్నారండి. దాని తర్వాత శ్రీముఖి గారు, ఆ తర్వాత మిగతా క్యారెక్టర్స్ గౌతమి గారు కానీ ఇలాగా. సో వీళ్ళ సెలెక్షన్లో ఎలాంటి కీ రోల్ ప్లే చేశారు? శామ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారా? రాజ్ గారు కానీ యా. సో ఎవ్రీ క్యారెక్టర్ నాకు అనిపించిన ఫస్ట్ యాక్టర్స్ నేను పంపిస్తూ ఉండేదాన్ని. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ ఇచ్చారు. ఐ ఆల్వేస్ హ్యావ్ 1 or 2 యాక్టర్స్. ఓన్లీ ఫర్ శ్రీముఖీస్ క్యారెక్టర్ నేను అక్కడ స్టక్ అయిపోయాను. నేను ఓన్లీ శ్రీముఖి అనే చెప్పాను. సో అది వాళ్ళకు కూడా నచ్చింది. సో శ్రీముఖి వాజ్ ఓన్లీ క్యారెక్టర్ విచ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్ ఫర్. దెర్ వాజ్ నో క్వశ్చన్. యా. బట్ అండ్ మాయా అపియరెన్స్ ఎలా ఉంటుంది? ఎవరిదండి? మాయాదా? చిన్న ఇంట్లో ఒక పాప. ఓకే. అండ్ ట్రాలాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళతో ఎలా ఉంది వర్కింగ్ స్టైల్ కానీ వాళ్ళది ఎలా ఉంటుంది? వెరీ కంఫర్టబుల్ అండి. ఎందుకంటే అందరు ఫ్రెండ్సే. హిమాంక్ నాకు ఇంతకు ముందే తెలుసు, ఓ బేబీ కూడా ఉన్నాడు, తను ముందు నుంచి తెలుసు. శామ్ నా ఫ్రెండే, రాజ్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళు ముగ్గురే నా ప్రొడ్యూసర్లు, ఇంకేముంటుంది. సో ప్రొడ్యూసర్గా శామ్ ఏమి సీరియస్ యాక్షన్ తీసుకోలేదా? ఎందుకు నందిని ఇంత చేపిస్తున్నావు నాతో అని చెప్పేసి ఎప్పుడైనా ఫైర్ అయ్యారా? అదే ఫైర్ అవ్వడం ఉండదు, కానీ షీఈ్ అ వెరీ అవేర్ ప్రొడ్యూసర్. ఏమేం జరుగుతుంది, ఎంత, ఎక్కడ అన్నీ ఆన్ పాయింట్ ఉంటారు. సో అన్నీ 1కి 10 సార్లు చెక్ చేస్తారు, అడుగుతారు. మార్కెటింగ్ క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది అంతా మానిటర్ చేస్తారు. సో వెరీ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్. శుభం ఫిలిం వల్ల ఆవిడకి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటారా? నో, షీఈస్ బేసిక్లీ శామ్ ఎందులోకి దూరినా కూడా ఇది ఏంటని బాగా స్టడీ చేస్తారు. దట్ ఈస్ హర్ నేచర్. సో ఏది చేస్తే మనకి బెస్ట్ ఇంపాక్ట్ వస్తుంది అనేది తనకు అలవాటు. ఇన్ ఎనీథింగ్ షీ లైక్స్, షీఈ్ అ స్టూడెంట్ ఆల్వేస్. సో ఆ అప్రోచ్ ఉంటుంది ఎప్పుడు. సో ఐ హ్యావ్ 3 great producers, Sam, Raj sir and Himank. So ముగ్గురు ఉన్నారు. సో అండ్ వీళ్ళిద్దరు అల్లరి ఎలా ఉంటుంది? రాజ్ గారిదిను శ్యామ్ది సెట్స్లో? ఆయన బాగా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. సో ఆయన ఇప్పుడు ఆయనలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే చాలా స్ట్రెస్ ఉన్న మూమెంట్లో ఒక జోక్ క్రాక్ చేస్తారు. సో అప్పుడు అందరు నవ్వేస్తారు, అందరు రిలాక్స్ అయిపోతారు. సో ఈజ్ అ వన్ పర్సన్ హూ ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఆయన కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు, విచ్ ఇస్ హౌ ఐ యామ్ ఆల్సో. సో అందుకే మేము ఈజీగా గెట్ అలాంగ్ అయ్యాం. ఆయన కనుక షార్ట్ టెంపర్ అయ్యింటే ఇంక మాకు ఇబ్బంది అయ్యేది. బట్ ఈజ్ వెరీ కూల్. ప్రాబ్లం వచ్చిందంటే ముందు మైండ్ సొల్యూషన్కి వెళ్ళిపోతుంది ఆయనకి. సరే ఓకే, ఇది ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేద్దామని వెళ్ళిపోతారు. సో ఆయన ప్రొడ్యూసర్గా ఎలాంటి ఐడియాలజీతో ఉంటారు? అండ్ ఎలాగో ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారులే అని ఉంటారా, లేకపోతే ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవ్రీ పాయింట్? హీ ఈజ్ ఆల్సో క్రియేటివ్ హెడ్ ఫర్ ద ప్రాజెక్ట్. అంటే ఆయన కథ. సో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటివ్స్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఈ ప్రొడ్యూసర్గా ప్రతి దాంట్లోనూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎన్ని రోజుల్లో చేస్తున్నాము, ఈజ్ వెరీ హ్యాండ్స్ ఆన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ శామ్కి యాక్టర్గా మేము మార్క్స్ వేయగలం, కానీ ప్రొడ్యూసర్గా మీరైతే ఇంకా ఎక్కువ క్లోజ్ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు ప్రొడ్యూసర్గా? శామ్కి 100 on 100. She's very, very hands on as a producer.
ఖర్చు పెట్టాలంటే ఎందుకు ఏంటి అని వివరాలు గట్టిగానే అడుగుతారు అయితే ప్రొడ్యూసర్ గారు. 100%. ఇంకా యాక్చువల్గా శామ్ ఇందులో మేము కొంతవరకు ఆమెకు కొన్ని చెప్పలేదు, మేము మాకు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ, ఎందుకంటే తన యాక్టర్. ఐ డోంట్ వాంట్ యాక్టర్ టు కమ్ టు ద సెట్ విత్ మోస్ట్ స్ట్రెస్ ఆన్ అవర్ హెడ్. సో అది నేను, రాజ్ గారు, హిమాంక్, మా ముగ్గురికి ఒక సెపరేట్ గ్రూప్ ఉంటుంది శామ్కి తెలియకుండా, సీక్రెట్ గ్రూప్. ఓకే. సో శామ్ ఆ గ్రూప్లో ఉన్నప్పటికీ అందులో మేము కొన్ని మాట్లాడుకోము, సెపరేట్గా మాట్లాడతాం. ఇప్పటికైతే శామ్ గారికి తెలిసిపోద్ది అయితే. ఇప్పుడు తెలిసిపోయింది, అయిపోయింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పేసాం ఇంత జరుగుతుందా అంటారేమో ఇప్పుడు వెళ్ళాక. సో మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, మళ్ళీ పోస్ట్ పోన్ అవడం, మళ్ళీ అనౌన్స్ చేయడం, మళ్ళీ పోస్ట్ పోన్ అవడం, ఎందుకు ఒకటేసారి జరిగింది కదా? 2 times అనుకుంటా కదా, సింగిల్ టైం. ఇట్ వాస్ సపోజ్డ్ టు బి May 15th, నౌ ఇట్స్ June 19th. ఒకటేసారి. ఎందుకు పోస్ట్ పోన్ అవ్వడానికి రీజన్స్ ఏమైనా? అంటే వర్క్ వాజ్ నాట్ గెటింగ్ డన్ బై దట్ టైం. ఇట్ వాస్ ద మెయిన్ థింగ్. సో June 19th కి ఏమైనా సెంటిమెంట్ ఉందా? దేర్ ఇస్ నో సెంటిమెంట్. మాకు అవైలబుల్ డేట్ పట్టుకున్నాం. ఓకే, అవైలబుల్ డేట్. కొంతమంది సెంటిమెంట్ గా ఈ పర్టిక్యులర్ డేట్. పెద్ది వాజ్ ఆన్ 4th, 11th ఆల్రెడీ సంగీతం అనౌన్స్ చేశారు. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ సంగీతం సార్ అండ్ స్వప్న గారు అండ్ ఆల్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో June 19th seemed optimum for us. అండ్ ఒక ఫ్యామిలీలో చూసుకుంటే మీరు అన్నట్టుగా ఉమెన్దే ఎక్కువగా హై స్టాండ్ ఉంటుంది. ఒక ఫిలింలో కూడా ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్లో ఫీమేల్ ప్రొడ్యూసర్ ఉన్నారు, డైరెక్టర్గా ఫీమేల్ ఉన్నారు, సో కాస్ట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ ఉన్నారు. ఈ డామినేషన్ ఎలా ఉంది షూటింగ్ టైంలో? బాగుందండి, బాగుంది, చక్కగా. మిగతా వాళ్ళని బాగా టీజ్ చేశారా? టీజ్ ఏముంది, టీజ్ ఏం లేదు. యాక్చువల్లీ విమెన్ ఆర్ వెరీ ఎఫిషియెంట్ అండి. మనం ఇంటిని చూసుకుంటారు, పనిని చూసుకుంటారు, డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా విమెన్ ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశాను, స్వప్న గారితో వర్క్ చేశాను. వీ హ్యాడ్ విమెన్ ఈపీస్, దివ్య విజయ్ గారు వర్క్ చేశారు. సో దే ఆర్ వెరీ వెరీ ఎఫిషియెంట్. ఐ ఫౌండ్ మహిళలతో వర్క్ చేయడం వెరీ హైలీ ఎఫిషియెంట్ పీపుల్. సునీత తాట్ గారు ప్రొడ్యూసర్ ఫర్ ఓబేబీ. సో ఫస్ట్ టైం కాదు నేను ఉమెన్ ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం. అండ్ మీరు ఇనిషియల్గా వచ్చినప్పుడు అయితే కొంచెం రేర్గానే కనిపించేవాళ్ళు అక్కడక్కడ ఉమెన్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు అది ఇంకాస్త ఎలాబరేట్ అయింది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఇనిషియల్ డేస్లో మీరు కూడా ఏమనే వాళ్ళు అని అంటే, మీరు కొత్తగా చూస్తున్నారేమో, ఇదంతా ఎప్పటి నుంచో ఉండింది, ఇక్కడ కొత్త ఏమో, బట్ ఫ్యూచర్లో ఇది ఇంకా ఎలాబరేట్ అవుతుంది అని అన్నారు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. హ్యాపీ కదండి. మనం ఇంకా ఐ మీన్ ఐ డోంట్ వాంట్, నేను అప్పుడు కూడా ఇదే అన్నాను, ఈ లేడీ డైరెక్టర్ ఎందుకు మీరు ట్యాగ్స్ ఎందుకు పెడతారు? నేను లేడీ అనేది నాకు తెలుసు, నా పేరు నందిని రెడ్డి అనగానే మీరు మళ్ళీ లేడీ డైరెక్టర్ అనక్కర్లేదు కదా. మొగాడు పేరు కాదు కదా, నన్ను చూస్తే కూడా అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దట్? అంటే ఓహో ఇది అసలు మహిళలు చేయరు మామూలుగా ఈ పని, కానీ ఈ అమ్మాయి చేస్తుంది అని పాయింట్అవుట్ చేయడమా ఏంటి, నాకు అర్థం కాదు. సో నౌ ఐ థింక్ వీఆర్ ఇన్ 2026, దేర్ ఇనఫ్ విమెన్ టెక్నీషియన్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్, నో నీడ్ ఫర్ ద జెండర్ టు కమ్ అవుట్ ఇస్ వాట్ ఐ ఫీల్. మరి నందిని రెడ్డి గారి నెక్స్ట్ ఫిలిం మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు నెక్స్ట్ ఏమైనా స్క్రిప్ట్ అనుకున్నారా? స్క్రిప్ట్ అనుకున్నానండి. ఇట్స్ ఇన్ అండర్ వర్క్. ఐ విల్ అనౌన్స్ ఇట్ అట్ ద రైట్ టైం. ముందు ఇది అవ్వనివ్వండి ఫస్ట్. ఇది అయిన తర్వాత అప్పుడు. సో ఈ శామ్ గురించి మేమందరం ముందు నుంచి చూస్తున్నాము, ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ, ఆవిడ కొన్ని గోత్రు అయిన విషయాల గురించి కానీ. అండ్ మీకు ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉండిద్ది అప్పటి నుంచి ఇప్పటి వరకు? శామ్ ఎలా ఉండేవాళ్ళు, అండ్ దాని తర్వాత ఇప్పుడు తన ఐడియాలజీ ప్రకారం ఎంత మెచ్యూర్డ్ అయ్యారు ఏంటి? 15 సంవత్సరాల్లో ఎవరైనా మెచ్యూర్ అవుతారు కదండి. ఇప్పుడు నాకు శామ్ 15 years బ్యాక్ తెలుసు, మీరు ఇప్పుడు ఉన్నారు, 15 years తర్వాత మీరు మళ్ళీ వేరే మనిషి అవుతారుగా. చేంజ్ అవుతుంది కదా, అన్ని మారుతాయి కదండి 15 ఏళ్లలో. మీ ఫ్రెండ్షిప్స్ కూడా మారుతాయి కదా. ఆవిడ అంతే. శామ్ తో ఇది హ్యాట్రిక్ కదా మీరు? థర్డ్ ఫిల్మ్ హ్యాట్రిక్ అంటే 3 హిట్లు అవ్వాలి. ఫస్ట్ అవ్వకపోయినా మేమైతే యాక్సెప్ట్ చేసేసాము. సో ఇట్స్ నాట్ అ హ్యాట్రిక్, దిస్ హోప్ఫుల్లీ విల్ బి అవర్ సెకండ్ హిట్. ఓకే ఓకే. శామ్నే మళ్ళీ ఫిల్మ్లో కూడా తీసుకునే అవకాశం ఉందా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్లో? నెక్స్ట్ శామ్, the immediate film is not with Sam, but yeah, I will always enjoy working with Sam. Always. నెక్స్ట్ అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని థింగ్స్ ఉంటాయి, మనం స్క్రిప్ట్ అనుకున్నప్పుడు కానీ అండ్ తీసేటప్పుడు కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటాం, అవుట్కమ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, డిఫరెన్స్ వస్తుంది అని అంటారు. మీరు ఆ విషయంలో అసలు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే కొన్ని ఇంప్రూవ్ అవుతాయండి, కొన్ని సెట్లో కొన్ని ఇష్యూస్ వల్ల అలా రాకపోవచ్చు. దట్స్ వాట్ వీ ట్రై టు రెక్టిఫై ఇన్ ఎడిట్.
సో హౌ వీ మేనేజ్ అన్ ఎడిట్ ఆర్ డూ వీ డూ అనదర్ ప్యాచ్ అవన్నీ కామన్ ఫిల్మ్ సో ఈ ఫిలిం బేసిక్గా ఎడిట్ రూమ్లో కూర్చుంటే అండి నాకు చాలా టెన్షన్, ఎందుకంటే మన తప్పులన్నీ బయటపడతాయి ఎడిట్ రూమ్లో. సో ఎడిట్ ఈస్ ద ప్లేస్ వెర్ యూ చెక్ నేను అనుకుంది ఏంటి, ల్యాండ్ అయింది ఏంటి. అవును. సో ఈ ఫిలింలో కూడా ఇంప్రూవైజేషన్స్ జరిగాయా? ఆల్వేస్ మనం ఒకటి అనుకుంటాం, సెట్కి వెళ్ళిన తర్వాత టక్ మన అక్కడ కొన్ని ఐడియాలు వస్తాయి. వీ డూ ఇట్. అండ్ కమింగ్ టు ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ మనం చాలా ఇష్టంగా హార్ట్ఫుల్గా తీస్తూ ఉంటాం, దానికోసం చాలా కష్టపడుతూ ఉంటాం. బట్ ఈ డ్యూరేషన్ పరంగా కానీ లేకపోతే ఇది అంతా ఈ ప్లేస్లో మెయిన్ కాదు అని చెప్పి తీసేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? దే వాజ్ నాట్ సీన్ కాదు కానీ దే వాజ్ వన్ పర్టికులర్ షార్ట్ వీ హ్యాడ్ టు సాక్రిఫైస్ ఇట్. అది సినిమా తర్వాత చెప్తాను ఏంటో. ఓకే. అండ్ కమింగ్ టు సాంగ్స్ విషయంలో కావ్యానా ఓకల్స్, ఆవిడ ఓకల్స్ సూపర్ ఉన్నాయి. సో ఆవిడని చూసింగ్ లో ఎలాంటి? ఆవిడ షీజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అండి. సో ఆవిడ ఇండిపెండెంట్ గా ఒక సాంగ్ చేశారు. అండ్ సో యా షీ డిడ్ వన్ సాంగ్ అండ్ వీ షేర్డ్ ఇట్. అండ్ ఈ మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ తసదియ సాంగ్ అయితే అద్భుతంగా ఉంది. సంతోష్ నారాయణ గారు చేశారు. ఇంకా ఇవే ఈ 2 సాంగ్స్ ఉంటాయా? ఇదొకటి లేడీస్ కావ్య సాంగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. ఆవిడ చేసిన సాంగ్ అంతే. ఓకే. అండ్ శామ్ ఫైట్ సీన్ వెనకాల వచ్చే ఆ సాంగ్ ఏంటి? అది వేరే. ఓకే. కన్ఫ్యూజ్ అయ్యారు. నేను మీ ప్రొఫైల్లో చూసి ఆవిడని మీరు ఎంకరేజ్ ఆవిడ చేశారు ఒక సాంగ్. షీజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. సో ఆవిడ చేసిన సాంగ్ కి మా విజువల్స్ బయట ఉన్న విజువల్స్ కట్ చేశారు. దట్స్ ఆల్. మా ఇంటి బంగారం బెటర్ ఎడిట్ ఇట్ అవుట్ బికాజ్ ఇట్స్ నాట్ కనెక్టెడ్. మా ఇంటి బంగారం ఫిల్మ్ లో అసలు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? మా ఇంటి బంగారంలో మీకు ఒక 3-4 సాంగ్స్ ఉంటాయి. I will be dropping another couple of songs now. Some of them will come in the score. ఓకే. సో ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? 4AM కైనా కాల్ చేసి ఏదైనా గాసిప్ షేర్ చేసుకోవాలనుకున్నా లేదా హెల్ప్ కావాలన్నా అడిగి ఫ్రెండ్ ఎవరున్నారు? నాకా చాలామంది ఉన్నారు. అంటే స్వప్న దత్ ఉంది, మా కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ఉన్నారు, దివ్య విజయ్ ఉన్నారు, దెన్ రోహిణి గారు ఉన్నారు, అట్లా ఉన్నారు చాలామంది ఉన్నారు, ప్రగతి గారు ఉన్నారు. అండ్ ఎవరికైనా స్టోరీ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ముందే ఏమైనా ప్రిపేర్ అవుతారా? సో ఈ వేలో చెప్పాలి, ఈ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్. ఎనీ నరేషన్ రిక్వైర్స్ ప్రిపరేషన్. ఎనీ స్టోరీ నరేషన్ రిక్వైర్స్ ప్రిపరేషన్. మీరు ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు, ఎంతసేపట్లో చెప్తున్నారు, ఏ పాయింట్స్ మీద స్ట్రెస్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు ప్రిపేర్. సో ఎంత డ్యూరేషన్ ఉంది ఫిల్మ్ ఇప్పుడు? ఇది ఫిల్మ్ డ్యూరేషన్ అబౌట్ 234. ఇప్పుడున్న మేజర్ టాస్క్ ఏంటి అంటే ఫిలిం జరుగుతున్న సమయంలో అసలు మొబైల్ కూడా చూడకుండా ఉండగలగాలి, బోర్ కొట్టకుండా ఉండగాలి ఒక ఆడియన్కి. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ అయిపోతుంది డైరెక్టర్స్కి. సో ఆ విషయంలో ఎక్కడైనా డ్రాపింగ్ పాయింట్స్ ఉన్నా అవన్నీ మీరు ఎడిటింగ్లో ఆబ్వియస్లీ అబ్జర్వ్ చేస్తారు, బట్ అలాంటి కేర్ ఏమైనా తీసుకున్నారా? మీరు 2.5 గంటలు ఒక సినిమా చూస్తున్నప్పుడు అండి ప్రతి మూమెంట్ ఒక హై ఇవ్వలేదు మీకు. ఇట్స్ న్యాచురల్. అట్లా వెళ్ళలేదు, ఏది కూడా వెళ్ళలేదు. వెళ్తుంది, డ్రాప్ అవుతుంది, మళ్ళీ పికప్ అవుతుంది సినిమా. సో వి డెంట్ మెజర్ ఇట్ లైక్ ఓకే 2 మినిట్స్కి ఒక అట్లా ఇవ్వాలని కాదు, కానీ కథాపరంగా పేస్ వెళ్తూ ఉండాలి, కథది ఏదో ఒకటి జరుగుతూ ఉండాలనేది పెట్టుకున్నాం మేము. సో అట్లాంటి మీకు ల్యాగ్ అంటే ఏమి ఉండదు మీకు సినిమాలో. ఇట్స్ 2.5 hour ఫిల్మ్. ఐమ్ సెయింగ్ 234 విత్ టైటిల్స్. సో మీకు ఒక అండర్ 230 సినిమా ఇది విత్ యాక్షన్. సో యూ కెన్ ఇమాజిన్ ఇట్స్ వెరీ ఫాస్ట్ పేస్డ్. మోస్ట్ క్యాచీ సీన్ ఏముంటుంది? మీరు చూసి మీరు చెప్పండి, నాకు నేను చెప్పడం. ఆ సీన్ వచ్చినప్పుడు మా వాళ్ళు ఫోన్లతో రెడీగా ఉంటారు షూట్ చేసుకోవడానికి, శామ్ ని క్యాప్చర్ చేయడానికి. క్యాచ్ నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీన్స్. హ్యూమర్లో ఒకటి క్యాచ్ ఉంటుంది, యాక్షన్లో ఒకటి ఉంటుంది, ఎమోషన్లో ఒకటి ఉంటుంది, చాలా ఉంటాయి మీకు. మీరు ఫోన్లో పట్టుకోవడం మర్చిపోండి, మీరు ముందు సినిమా చూడండి, రెండోసారి వెళ్ళి ఫోన్లో క్యాప్చర్ చేసుకోండి. ఓకే. అసలు ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? మీ రియల్ లైఫ్లో చూసిన వ్యక్తుల పోలికలు ఏమైనా ఈ క్యారెక్టర్లో ఉన్నాయా, ఉంచారా? నా కథ కాదని చెప్పాను మీకు, రాజు గారిది. అవును, రాజు గారు తర్వాత మీరు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అయినా ఆ స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్స్లో మీ రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా గుర్తొచ్చాయా? ఉంటాయి డెఫినెట్గా. మన చుట్టాల్లో మీరు ఆ ఫ్యామిలీని చూస్తే డెఫినెట్గా మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు కనెక్ట్ చేసుకుంటారు మీరు. సోషల్ మీడియాలో మీ సినిమాలపై వచ్చే మీమ్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు?
అవుకుంటాం అంతే. మీకు సరదాగా ఉందండి అలాగా అని అనుకుంటారా? సరదాగా ఉంది. లేదు, ఫన్ కదా. ఫన్ అన్నప్పుడు మనం కూడా నవ్వాలి కదా. ఒకవేళ డైరెక్టర్ కాకపోయింటే ఏ ఫీల్డ్ లో సెటిల్ అయ్యేవారు? నేను ఐ డోంట్ నో, మేబీ ట్రావెల్ బ్లాగర్ ఆర్ సంథింగ్. ఫైనల్ గా ఆడియన్స్ కి మా ఇంటి బంగారం ఫిలిం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తానండి, నేను ప్రతి సినిమాకి ఇదే చెప్తాను, నేను వెళ్ళి మా సినిమా చూడండి ఇట్లా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఆడియన్స్ ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూసి మీరు డిసిషన్ తీసుకున్నారు. సో కొంతమంది ఏమో లేదు మనం 19th వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయారు. ఎవరైతే 19th ఫిక్స్ అయ్యారో మనం కలుద్దాం థియేటర్లో. ఎవరైతే 19th వెళ్ళిన వాళ్ళు ఏమంటారో చెప్పి డిసైడ్ చేద్దాం, మిమ్మల్ని 20th కలుస్తాను అంతే. ఓకే. థియేటర్ విజిట్స్ అయితే ఉన్నాయి. థియేటర్స్ విజిట్స్ విత్ శామ్ ప్లాన్ చేస్తున్నారా? ఎస్, డెఫినెట్లీ. అండ్ నేను ప్రతి సినిమాకి వెళ్తాను. ఆల్ డైరెక్టర్స్ గో, ఎందుకంటే మేము తీసేదే సో ఆడియన్స్ రెస్పాన్స్ కోసమే వెళ్తూ ఉంటారు కాబట్టి. అండ్ బిగ్ స్క్రీన్ మీద శామ్ ని అలా చూడడం మాకు కూడా ఈగర్ గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. జూన్ 9. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందుకే చూసి మీరు కూడా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడానికి వెయిట్ చేస్తున్నారు? నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్ గా మేము తసదియా సాంగ్ అనుకుంటున్నప్పుడు నేను డాన్స్ చేయను అని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు అని కొడతారు నన్ను పట్టుకుని ఫ్యాన్స్, ఇక్కడ కుదరదు అసలు అని చెప్పేసి నేను అక్కడ మాత్రం అసలు నేను డాన్స్ చెయ్యాల్సిందే గట్టిగా పట్టుబట్టారు అంతే. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ తోటి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ థింక్ యూ విల్ డూ ద బెస్ట్ జాబ్. సో నేను కూడా ఒక ఆడియన్స్గా సమాంత సినిమా చూసి సమాంత పర్ఫార్మెన్స్ నచ్చిన పర్సన్గా ఇంకేం కావాలని ఆలోచించే ఆ థాట్స్ అని పెట్టాం సినిమాలో. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ అబ్సల్యూట్ బ్లాస్ట్. సమాంత ఫ్యాన్స్కి అయితే బ్లాస్ట్, బట్ ఎనీబడి ఎల్స్ who's not a fan, who's a general movie watcher also, so you will enjoy the film. And we have done our best. మీరు కంప్లీట్ అవుట్పుట్ ఒకసారి చూసారా? కంప్లీట్ అవుట్పుట్ ఇప్పుడు అవుతుందండి, సౌండ్ మిక్సింగ్ ఇన్ అవుతుంది. ఫైనల్ సౌండ్ మిక్సింగ్ ట్వీక్స్ అవుతున్నాయి. బట్ ఎస్, ఆల్రెడీ సెన్సార్ కాపీ ఈజ్ లోడెడ్. సో ఎస్, వీ హ్యావ్ సీన్ ఇట్ డెఫినెట్లీ, చాలాసార్లు చూసాం. సో ఒక పాయింట్ తర్వాత మనకు జడ్జ్మెంట్ కూడా పోద్ది. బట్ ఇప్పటికి కూడా ఫైనల్ మిక్సింగ్లో కూర్చున్నప్పుడు నాకు సినిమా చూస్తుంటే నాకు అక్కడ బెస్ట్, ఎందుకంటే ప్రతిరోజు నేను ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను, సాంగ్స్ వింటూ ఉంటాను అక్కడే చూసి. ఎంజాయ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ అబౌట్ మా ఇంటి బంగారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీ ఇంటి బంగారాలందరినీ తీసుకుని వెళ్ళి June 19th మా ఇంటి బంగారానికి వచ్చేయండి అని అంటున్నారు నందిని రెడ్డి గారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ నందిని రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ గాయత్రి సైనింగ్ ఆఫ్.